నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఎండాకాలం వచ్చేసింది కదండి. ప్రతి ఒక్కరిళ్లలో చారు, రసం, పచ్చి పులుసు, మజ్జిగ పులుసు తప్పకుండా ఉండాల్సిందే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మా ఇంట్లో చేసే టమాటా చారు చూపిస్తాను. టమాటా చారు చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఒక్కసారి చేసుకొని తినండి, ఈ రుచి మీకే తెలుస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కమ్మని టమాటా చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటా చారు కోసం మీడియం సైజు ఉన్న 4 టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 2 కప్పుల దాకా నీళ్లు పోసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా టమాటాలని ఉడకనిద్దాం. ఈలోపు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని మనం దీన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా చిక్కగా రసం తీసి రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు ఈ టమాటా చారులోకి ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని అడుగున ఉండే నల్లటి పెంకుని తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఒక 8-10 నిమిషాలకి టమాటాలు మంచిగా ఉడికిపోయాయి. చూడండి, టమాటా నుంచి స్కిన్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాల్ని కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత టమాటాల్ని ఈ నీళ్ల నుంచి తీసేసి మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. టమాటాల్ని ఉడికించిన నీళ్లు పారబోయొద్దండి, అవి మనం మళ్ళీ వాడుకుందాము. ఇలా మిక్సీ జార్ లోకి టమాటాలు వేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, దీంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి ఒక 1/2 కప్ నీళ్లు పోసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా బాగా నలిగి మెత్తని పేస్ట్ లా అయ్యేలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఇప్పుడు మనం ముందుగానే టమాటాలు ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదండి, అందులో ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. మిక్సీ జార్ లోనే కొన్ని నీళ్లు పోసి ఆ మిక్సీ జార్ అంతా కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో పోసుకోవాలి. ఈ టమాటా చారు ఎక్కువ పలచగా ఉండదండి, కొంచెం చిక్కగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని మరిగించుకుందాము. స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఈ చారునంతా కూడా బాగా మరిగించాలి. 5 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఒక 3-4 పొంగులు వచ్చిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకే కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి, 5 నిమిషాలకి చారు ఇలా మరిగి చిక్కబడింది కదా. ఇప్పుడు మనం ఈ చారుకి తాలింపు పెట్టుకుందాము. నేను చారు తాలింపు పెట్టడం కోసం 2 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేస్తున్నానండి. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేడవగానే దీంట్లోకి 1 టీ స్పూను ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిపోగానే ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగంగానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన వెంటనే మనం ముందుగా మరిగించి పెట్టుకున్న టమాటా చారు అంతా కూడా ఈ తాలింపులోకి పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ చారులోకి చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. అంతే, గుమగుమలాడుతూ మన కమ్మని టమాటా చారు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కకు తింపేసుకుందాము. ఈ కమ్మని టమాటా రసాన్ని మీరు చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. ఈ చారులో మనం మిరియాలు గాని అలాగే జీలకర్ర గాని వేయలేదు కాబట్టి ఇది ఎక్కువ ఘాటుగా ఉండదు. దీంట్లో మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఆ కొబ్బరి రుచి బాగా తెలుస్తుందండి ఈ చారులో. ఇలా వేడివేడిగా అన్నం పెట్టుకొని దాంట్లోకి ఈ టమాటా చారు పోసుకొని అప్పడాలు గాని వడియాలు గాని నంచుకొని తిన్నామంటే ఆహా, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇవాళ టమాటా చారు రెసిపీని ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకొని రుచి చూడండి. ఈ రుచిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎంతో ఈజీగా చేసుకునే ఈ టమాటా చారు రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.